సత్యమూర్తి గారు, నిన్న ఏదైతే ప్రజాగళం అనే సభ జరిగిందో ఆ సభలో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలకు తావిస్తోంది. అక్కడ చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అని అంటున్నారు. సో ఏం చెప్తారు? పోలీసులు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టిసిపేట్ చేసిన సభ. ఆయనే కాకుండా Z+ కేటగిరీ ప్రొటెక్టివ్ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరితో పాటు ఒక మాస్ కథానాయకుడు పవన్ కళ్యాణ్. అంటే మరి ఇంత ముఖ్యమైన అతిథులు, గెస్టులు ముగ్గురు ఉన్నప్పుడు పోలీసులు అసలు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. విపరీతంగా క్రౌడ్ వస్తుంది కదా, క్రౌడ్ వచ్చినప్పుడు ఆ క్రౌడ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి పోలీసింగ్లో ఒక ప్రధానమైన భాగం. అంటే క్రౌడ్ కంట్రోల్ చేయాలి, కరెక్ట్గా దాన్ని ప్లానింగ్ చేసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ వచ్చే ప్రోగ్రాం కాబట్టి విఐపీలకి సపరేట్ పాసులు ఉంటాయి. ఆ పాసులు ఇచ్చే విధానం దగ్గర నుంచి పోలీసుల ఆధీనంలోనే అదంతా నడుస్తూ ఉంటుంది. అంటే ఎంతమందికి పాసులు ఇస్తానో, ఎంతమందికి అక్కడ అరేంజ్మెంట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా లోపలికి తీసుకెళ్ళాలి అనే ప్లానింగ్ పోలీసులే చేయాలి. సో పోలీసులు ఈ ఏర్పాట్లన్నీ చెయ్యటమే కాకుండా వాటిని దగ్గరుండి, ఇప్పుడు చాలామంది విఐపీలు వస్తారు అక్కడికి. ఈ విఐపీలు వచ్చినప్పటికి వాళ్ళ భద్రత అంటే వేదిక మీద ఉన్న ముగ్గురు పెద్దలతో పాటు వేదిక మధ్యలో కింద ఉన్న పెద్దలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అయితే ప్రజాగళం సభలో పోలీసులు ఏం చేశారు అంటే, ఎక్కడా కనపడలే. అంత క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన పోలీసులు ఎక్కడా కూడా కనపడలేదు. ప్రధానంగా ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ టవర్లు అరేంజ్ చేశారు. అంటే లైటింగ్ కోసం ప్లస్ సౌండ్ సిస్టమ్స్ కోసం అక్కడ టవర్లు అరేంజ్ చేశారు. ఆ టవర్ల మీదకి మనుషులు ఎక్కారు. మనుషులు ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు ఎక్కనివ్వకుండా చూడాలి. ఎందుకు అలా చూడాలి అంటే, హైయెస్ట్ ప్లేస్ అక్కడ అవైలబిలిటీ ఉన్నప్పుడు దాని మీదకి ఎవరన్నా క్రిమినల్ గ్యాంగ్స్, ఎవరైనా టెర్రరిస్ట్ ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, వాడు ఆ టవర్ ఎక్కితే కరెక్ట్గా రేంజ్లో కనపడుతూ ఉంటాడు గెస్ట్. అంటే ప్రైమ్ మినిస్టర్కి హైయెస్ట్ సెక్యూరిటీ ఉండాలి. మీరు గమనిస్తే ఎవరన్నా విఐపి మూమెంట్ ఉన్నప్పుడు ఫ్లైఓవర్ల మీద కూడా మనుషుల్ని అలౌ చేయరు, వెహికల్స్ని మనుషుల్ని. ఎందుకు అంటే ఫ్లైఓవర్ మీద నుంచి టార్గెట్ చేస్తాడనే ఉద్దేశంతో. అటువంటిది ప్రధానమంత్రి, ఒక సీనియర్ పొలిటికల్ లీడరు, ఒక మాస్ సినిమా కథానాయకుడు ఉన్న ప్లేసులోకి నిజంగా కార్యకర్తలు ఎక్కారు కాబట్టి సరిపోయింది, ప్రధానమంత్రి చెబితే దిగిపోయారు. అదే టెర్రరిస్టులు ఎక్కినట్టయితే, లేదు వైసీపీ గూండాలు మద్యం మత్తులో లేకపోతే మాదక ద్రవ్యాల మత్తులో ఎక్కినట్టయితే, అక్కడి నుంచి వాళ్ళు ఏదన్నా అఘాయిత్యం చేస్తే ఎవరు బాధ్యత వహించాలి? ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఆ పోల్ దిగండి, దయచేసి మీకు దండం పెడుతున్నాను, పోల్ దిగండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి రావటం అంటేనే పల్నాడు జిల్లా పోలీసుల వైఫల్యం. ఈ పోలీసులందరూ కూడా దీన్ని కావాలని చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబితే చేశారా? లేదు జగన్మోహన్ రెడ్డి తరఫున వేరే వాళ్ళు ఎవరన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? మీరు భద్రత కల్పించమాకండి, మీరు వదిలేయండి, ఎంతమంది చచ్చిపోయినా కానీ మీకు సంబంధం లేదు అని ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? వీటన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది అసలు బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిన సభలో ఇటువంటి వైఫల్యాలు జరగటం, చక్కగా పాసులు ఇచ్చినా కానీ ఆ విఐపీలకు కూడా భద్రత లేకుండా చేయటం, విఐపీ గ్యాలరీల్లోకి సామాన్యులు వచ్చేలాగా చూడటం, ప్రజలని ఎక్కడికక్కడ అడ్డుకోవటం, ఇవన్నీ రాజకీయ పార్టీలు చేసే విధంగా పోలీసులు చేయటం ఏంటి? అసలు పల్నాడు జిల్లా పోలీసుల వైఫల్యం మీద సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం కనపడుతున్నది.
నిన్న నోటిఫికేషన్ వచ్చిన సమయంలో వీళ్ళందరూ కూడా పోలీసులందరూ, పోలీసు వ్యవస్థ కానీ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థ కానీ ఈ మొత్తం కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళిపోయినాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంత వైఫల్యం, ఘోరమైన వైఫల్యం జరిగిన దాని మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. లేకపోతే ఇదే విధంగా ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది.